తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించే లక్ష్యంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లను ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తిరుమలలో కనీవిని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. దర్శనాలు కూడా అదే రకంగా కూడా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా చేసే విధంగా స్లాటెడ్ సర్వదర్శనాన్ని రియల్ టైంలో డైనమిక్గా ఎప్పుడూ కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ వాళ్ళ సహకారంతో కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని లేని వాటిని ఉన్నట్టు చెప్పటం, ఉన్న వాటిని లేనట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా, కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దర్శన టైం ఒకటి మాత్రం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు అటు పోలీస్ విభాగము, టీటీడీ విభాగము, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి సహకరించాలి.